అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లోని ముఖ్య కథనాలు చూసే ముందు ప్రేక్షకులందరికీ ద న్యూస్ తెలుగు తరపున విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి సందర్భంగా మీరందరూ ఆశిస్తున్నట్టుగా, మనం అందరం కోరుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలని, అందరిళ్లల్లో ఆనందం కురియాలని ఆశిద్దాం. ముందుగా ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు మనం పరిశీలిద్దాం. ఈనాడు పత్రికలో ఈరోజు వచ్చినటువంటి వార్తల్లో నిన్న పెన్షన్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తిలో జరిగినటువంటి సభలో మాట్లాడుతూ దీపావళికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేయబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు నిర్మించి ఆయా ఇళ్లలో గృహ ప్రవేశాలు జరగబోతున్నాయి అన్నట్టుగా ప్రకటించారు. నవంబర్ నుంచి ట్రూ అప్ ఛార్జీల తగ్గింపు, సాధారణ విద్యుత్ ఛార్జీల తగ్గింపును పరిశీలిస్తున్నాం. వచ్చే ఏడాది భోగాపురం విమానాశ్రయం ప్రారంభం. దత్తి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్స్ అన్నట్టుగా ఈ కథనం మనం చూడొచ్చు. సీఎం చంద్రబాబుతో కరచాలనానికి పోటీ పడుతున్న విజయనగరం జిల్లా దత్తి గ్రామస్తులు అంటూ ఫోటో కూడా ప్రచురించారు. జీవితాంతం పేదల పక్షాన ఉంటా, ఊపిరిపోయే వరకు, చివరి రక్తబొట్టు వరకు వారి సేవ చేస్తా. చంద్రబాబు కామెంట్స్ చాలా ఆసక్తికరం అన్నమాట. ఇక మహిషాసుర మర్దనిగా దుర్గమ్మను అంటూ దసరాకు సంబంధించినటువంటి కథనం కూడా ఇక్కడ చూడొచ్చు. బంగాళాఖాతంలో వాయుగండం, పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన, అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం, అది కూడా మనం ఈనాడు పత్రికలో చూడొచ్చు. భూ వినియోగ మార్పిడి ఇక సులువే, బిల్డింగ్ ప్లాన్తో పాటే అనుమతులు, బాహ్య అభివృద్ధి రుసుము 4%. ఇక ల్యాండ్ కన్వర్జేషన్ చాలా సులువుగా జరుగుతుంది. దానికి పెద్దగా ఛార్జెస్, నాలా నిబంధనలు ఇలా ఏం లేవు కాబట్టి ఇక కేవలం 4% మాత్రం చెల్లించగలిగితే సులువుగా జరుగుతుంది అనేటువంటి కథను ఇక్కడ చూడొచ్చు. రబీ పంటలకు మరింత మద్దతు, అంటే ఖరీఫ్లో చాలా మద్దతు ఇచ్చినట్టుగా కేంద్రం చెప్పుకుంటుంది. రైతులకి ఎంత మద్దతు ధర దక్కుతుందో, పంట పండించిన తర్వాత మార్కెట్కి రాగానే ఏమవుతుందో ఇప్పుడు ఉల్లి రైతుని అడిగితే చెప్తారు. ఇప్పుడు మరింత మద్దతు అట, అంటే మరింతగా రైతు కుదేలయ్యి మరింత కష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తుందో ఏందో మరి. అట్లా రాకూడదని ప్రభుత్వం ప్రకటించిన మాట ఆచరణలో ఉండాలని, మద్దతు ధర రైతుకు దక్కాలని ఆశిద్దాం. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ అదనంగా పెంపుదల జూలై నుంచి వర్తింపు. కేంద్ర ప్రభుత్వం ఏమో డిఏ పెంచుతుంది, డిఏ అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో డిఏలు పెండింగ్లో పెడుతూ ఇచ్చేదానికి కాలయాపన చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఈ దసరా సందర్భంగానైనా ఒకటైనా డిఏ ఇస్తారు, కనీసం 2 అయినా వస్తుంది అని ఆశించినటువంటి వాళ్ళంతా ఇప్పుడు నైరాశ్యంలో ఉన్నారు. పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరతకు 11,000 కోట్లతో ప్రత్యేక మిషన్. ఆత్మనిర్భరత అంటారు, లోకల్ వాకల్ అంటారు, మేక్ ఇన్ ఇండియా పేర్లు చాలా చెప్తుంటారు. కానీ దానికోసం కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తారు, కానీ మార్పు అయితే కనిపించదు. మరి ఏందో ఏమైతాయో ఆ నిధులు ఎక్కడ పోతాయో ఎవ్వరికీ ఎరుకలేదు. మరొక 57 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి. దేశవ్యాప్తంగా కొత్తగా కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా పలాసలో ఒకటి, అమరావతి తుళ్ళూరులో ఒకటి, కుప్పంలో ఒకటి, ఇట్లా 4 కొత్తగా కేంద్రీయ విద్యాలయాలు రాబోతున్నాయి. ఇక జాతి నిర్మాణంలో సంఘది కీలక పాత్ర. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ను కొనియాడుతూ ఈరోజు మళ్ళీ ఆయన ఆర్టికల్స్ రాశారు. మరి నిజంగానే ఆర్ఎస్ఎస్ అంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తే ఈ దేశంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అంటే ఏం చెప్తారు? ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా అవినీతి, నిరుద్యోగం, పేదరికం, ఇలాంటి సమస్యలే కదా మనం ఎవరైనా మాట్లాడుకునేది. ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు. మరి ఈ అవినీతి మీద కానీ, పేదరికం మీద కానీ, నిరుద్యోగం మీద కానీ, ఇలాంటి సమస్యల మీద ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా కార్యక్రమాలు చేసిందా? ఎప్పుడైనా ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసిందా? ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిందా? ఈ సమస్యల మీద ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మాట్లాడిన దాఖలాలు, అంటే దేశం ఇబ్బందుల్లో ఉన్నటువంటి, దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యల మీద ఎప్పుడూ మాట్లాడినటువంటి ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యింది అంటే మరి మనం ఎట్టా నమ్మాలి? ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడు అడిగినా ఏం చెప్తుంటారంటే తుఫాన్లు వస్తే, భూకంపాలు వస్తే, వరదలు వస్తే అక్కడల్లా సేవా కార్యక్రమాలు చేసింది అని. మరి సేవా కార్యక్రమాలు చాలామంది చేస్తుంటారు. అంటే తుఫాన్లు, భూకంపాలు అంటే విపత్తులు వచ్చినప్పుడు సేవ చేయడమే జాతి నిర్మాణమా? అసలైనటువంటి సమస్యల మీద మాట్లాడకుండా, నిజమైనటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా జాతి నిర్మాణం చేసిందని మనం ఎంత కొనియాడితే ఎట్టా సాధ్యమైద్ది? ఇక అగ్నిగుండంలా POK పాక్ ఆక్రమిత కాశ్మీర్లో
చాలా తీవ్రమైనటువంటి ఉద్యమం జరుగుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు తిరగబడుతున్నారు. చాలా పెద్ద ఉద్యమం జరుగుతోంది. ఇక సవాళ్లను దాటుకుని సాకారం దిశగా చకచకా సాగుతున్న పోలవరం పనులు, సమస్యలను కొలిక్కి తెచ్చిన కూటమి ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు పనులన్నీ గట్టెక్కేయన్నట్టుగా ఈనాడు రాసింది. వాస్తవానికి ఈసారి గోదావరికి వరదలు చాలా దీర్ఘకాలం పాటు కొనసాగాయి. పోలవరం పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఇక్కడ మాత్రం చాలా వేగం అన్నట్టుగా రాసుకొస్తుంది. మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, ఫేస్ మేకర్ అమెరికా. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీసు వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి. స్థానిక ఎంపీ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆమె కూడా వర్చువల్గానే ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మనం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనాలు పరిశీలిద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తల్లో పెన్షన్లలో ఏపీ టాప్, ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు. ముఖ్యమంత్రి వాస్తవం, ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు చాలా పెద్ద సంఖ్యలో ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయితే 66 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు 63 లక్షల మందికి ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద మొత్తం. దేశంలోనే 4,000 సాధారణ వృద్ధులకి, వితంతువులకి, ఇక ఆ తర్వాత వికలాంగులకి 6,000, ఇక కిడ్నీ బాధితులకి వాళ్ళకైతే 10,000. చాలా పెద్ద మొత్తంలో ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పెంపుదలకు చంద్రబాబు సర్కారు అధికారంలో రాగానే పూనుకున్నారు. ఆ పెన్షన్లు సక్రమంగా ప్రతి నెల అందిస్తున్నారు. 1వ తారీఖు ఏదైనా సెలవు, ఇతర కార్యక్రమాలు వస్తే ముందు రోజే అందించే ప్రయత్నం చేశారు. ఇదంతా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ దేశంలోనే హైయెస్ట్ అని చెప్పినటువంటి మాట వాస్తవం. ఇక 22న దుబాయ్కి సీఎం భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకే. 18న ఆస్ట్రేలియాకు లోకేష్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ వివిధ దేశాలు తిరుగుతున్నారు. సింగపూర్ చంద్రబాబు, లోకేష్, నారాయణ వెళ్ళారు. ఇప్పుడు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి కొరియాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు యుఏఈ, ఇతర దేశాలు వెళ్ళొస్తారు. లోకేష్ ఆస్ట్రేలియా వెళ్తారు. వీళ్ళంతా ఎందుకంటే నవంబర్లో విశాఖలో పెట్టుబడి సదస్సు జరుగుతుంది. ఆ సదస్సుకి ఇన్వెస్టర్స్ రమ్మని పిలవడానికి, ఇప్పుడు రమ్మని పిలవడానికే వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తే వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టేదంతా. ఎప్పుడైనా పెట్టుబడిదారుడు తనకు ఎక్కడ లాభాలు వస్తాయనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే లాభాలు వస్తాయి, ఇక్కడ తనకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది అని భావిస్తే ఎవరైనా వస్తారు. మనమే వెళ్ళి రండి 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 అని పిలిచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడేదో మొక్కుబడి తంతులా ముగిస్తే దానివల్ల ఒరిగేదేంటి ప్రభుత్వానికే తెలియాలి. మరి ఇప్పుడు అన్ని దేశాలు తిరిగి రమ్మని చెప్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు చూసిపోతారా? ఇక్కడ ఏమైనా పెట్టుబడులు పెడతారా? గతంలో చంద్రబాబు హయాంలో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో భారీగా ఎంఓయూలు కుదుర్చుకోవడం, అవన్నీ ఆ తర్వాత ఎట్టట్టా నీరుగారిపోయో చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుందా చూడాలి. అమరావతికి కేంద్రీయ విద్యాలయం, ఇదే తుళ్ళూరులో ఏర్పాటు చేయబోయే 4 విద్యాలయాల్లో ఒకటి. దేశంలో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్ 2,84,000 కోట్ల సంపత్తితో రికార్డ్ సృష్టించిన హెచ్సిఎల్ చైర్పర్సన్. 9,55,000 కోట్లతో ప్రథమ స్థానంలో ముఖేష్ అంబానీ, 8,14,000 కోట్లతో రెండో స్థానంలో గౌతమ్ అదానీ. అంబానీ అదానీలదే దేశం, వాళ్ళిద్దరే దేశంలో 1, 2లు. ఉద్యోగులకు దసరా దీపావళి కానుక కేంద్రం. ఆంధ్రప్రదేశ్ మాత్రం నీరు గార్చేసింది, నీళ్లు జల్లేసింది. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్. 2018 తర్వాత ఇదే మొదటిసారి. బడ్జెట్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ నో. నిధులు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలన్నీ బంద్. ట్రంప్ సర్కారులో అమెరికా ప్రభుత్వం అనేక రకాల అవస్థలు పడాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే అమెరికా షట్ డౌన్ అన్నట్టుగా ప్రజాశక్తిలో ప్రధానమైనటువంటి కథనం. డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య విభేదాలు. నిధుల బిల్లు ఆమోదించని సెనేట్. ద్రవ్య బిల్లు సంబంధించినటువంటి మనీ బిల్లు సకాలంలో ఆమోదం పొందకపోతే ఏ ప్రభుత్వమైనా ఎట్టా నిలిచిపోతుందో, కార్యకలాపాలు లేక, ఉద్యోగులు జీతాలు ఇవ్వలేక, ఇతర ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు సాగించలేక ఎట్టా షట్ డౌన్ అవుతుందో ఇది చూడొచ్చు. అప్పట్లో కూడా ట్రంప్ ప్రభుత్వం ఉన్నప్పుడే షట్ డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ సర్కారు, ట్రంప్ తీరు వల్లే 60 ఓట్లు కావాలి ఆమోదం పొందడానికి. బిల్లు 55 ఓట్లు మాత్రమే ట్రంప్కు అనుకూలంగా వచ్చాయి. దాంతో బిల్లు పాస్ కాలేదు, డబ్బులు విడుదల చేసుకునే అవకాశం లేదు. మొత్తం ప్రభుత్వం షట్ డౌన్ కావాల్సిన పరిస్థితి అమెరికాలో దాపురించింది. ఇక రాజ్యాంగాన్ని అవమానించడమే. ఆర్ఎస్ఎస్పై పోస్టేజ్ స్టాంపు, 100 రూపాయల నాణం విడుదలను ఖండించిన సిపిఎం. ఆర్ఎస్ఎస్కి అలాంటి ప్రాధాన్యత, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పలుమార్లు నిషేధానికి గురైన సంస్థ. గాంధీజీ హత్యలో నిందితురాలుగా ఉన్నటువంటి సంస్థ. గాంధీజీ హత్య తర్వాత స్వయంగా సర్దార్ వల్లభాయ్ పటేలే ఆర్ఎస్ఎస్ను నిషేధించారు.
ఆ తర్వాత కూడా ఎమర్జెన్సీలో దాంతోపాటు ఇతర సందర్భాల్లో పలుమార్లు ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురైంది. అలాంటి సంస్థ పేరుతో స్టాంప్ రిలీజ్ చేయడమా అంటూ సిపిఎం దాన్ని తప్పుపడుతుంది. పింఛన్లతో వెలుగులు అంటూ చంద్రబాబు కామెంట్ని ఇక్కడ మనం ప్రజాశక్తి పేపర్లో ఫస్ట్ పేజీలో చూడొచ్చు. ఇక సాక్షి పత్రికలు ఈరోజు వచ్చినటువంటి కథనాల్లో త్వరలో ట్రంప్ మోదీ భేటీ, ఇద్దరు మలేషియాలో నవంబర్ నెలలో కలిసే అవకాశం ఉంది నెలాఖరులోగా కానీ అనేటువంటి కథనం చూడొచ్చు. కొనసాగుతున్న పిహెచ్సి వైద్యుల సమ్మె. దసరా అంటే ఎక్కడైనా సందడి ఉంటుంది, సంబరం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వివిధ వర్గాలు ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళనలతో కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయులు దసరా ఉత్సవాల ప్రారంభమైన తర్వాతే రణబేరుతో పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత పంచాయతీ సచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వీళ్ళందరికీ తోడు పిహెచ్సి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. వీళ్ళ సమ్మెకు తోడు ఇప్పుడు విద్యుత్ శాఖ, ఇంధన శాఖ ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళనలతో ఉన్నారో, ఈ దసరా పండగ వేళ ఎలాంటి సమ్మెల బాట పడుతున్నారో వరుసగా ఒక్కొక్క సెక్షను మనకి చాటి చెబుతోంది. దాంతోపాటుగా సాక్షిలో వచ్చిన మరొక కథను, పింఛన్ల డబ్బులు ఇంటి పన్నుకి జమ, పండగ పూట పండుటాకులకు షాక్, ఇంటి పన్ను 100% వసూళ్లే సర్కారు లక్ష్యం, పింఛన్ల పంపిణీపై గురి, ఇంటి పన్నుల కింద 935 కోట్లు వసూలుకు ఆదేశం, రంగంలోకి యంత్రాంగం. వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నాం, వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాం అనేటువంటి ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నటువంటి సమయంలోనే ఆ పెన్షన్ సొమ్ముని ఇంటి పన్నులు ఎవరైనా బకాయి ఉంటే దానికి జమ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ల ఆధారంగా జీవించే వృద్ధులు, దివ్యాంగులు చాలామంది ఉన్నారు. నెల నెల పెన్షన్ల సొమ్ము కోసం ఉద్యోగులు జీతాలు ఎప్పుడు బ్యాంకులో పడతాయో అని ఎట్టా చూస్తారో, పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి చాలామంది పెన్షన్దారులు చూసే పరిస్థితి వచ్చింది. మందుల కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం కావచ్చు, ఆ పెన్షన్ల డబ్బు కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ డబ్బులు ఇప్పుడు కొంత మొత్తం పన్ను బకాయిల కింద జమ చేసుకుంటే వాళ్ళ నెలసరి బడ్జెట్ తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లు పెంచాలి అనే కాంక్షతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఒక గోపవరం గ్రామానికి చెందిన రామన్న ద్వారా అనే దివ్యాంగుడి అనుభవం కూడా రాశారు. పింఛన్పై ఆధారపడి జీవిస్తున్న, ఇంటి పన్ను వసూలు కోసం ఈ నెల పింఛన్ల డబ్బులో కోత విధించారు. మార్చి నెల వరకు గడువు ఉన్నా ఇప్పుడే ఇంటి పన్ను వసూలు చేసేశారు. నెలంతా ఆ డబ్బులే నాకు ఆధారం, ఏ పని చేయలేని పరిస్థితి, పింఛను సొమ్ముతోనే కుటుంబ పోషణ అంటూ ఆయన ఆవేదనని ఇక్కడ ప్రచురించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి, సీఎం చంద్రబాబుని నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి కథనం ఇక్కడ మనం చూడొచ్చు. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంటే మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా, కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నా అది ప్రభుత్వానికి పట్టదా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఈ అంశం మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు 5 మీటర్ల వరకు పెంచే ప్రయత్నం చేయడంతో తుంగభద్ర, కృష్ణా జలాల మీద దాని ప్రభావం ఉంటుంది. రాయలసీమలోని అనేక పొలాలు నీళ్ల బెడదను ఎదుర్కొనే సమస్య అవుతుంది. కాబట్టి ఆ నీటి ఎద్దడి రాకుండా ఉండేదానికి ఆల్మట్టి ఎత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని కోరుతున్నారు. మరి చంద్రబాబు ఇప్పటివరకైతే దాని మీద స్పందించిన దాఖలాలు లేవు. మరి ఏం చేస్తారో చూద్దాం. జైల్లో నన్ను తీవ్రవాదిలో చూశారు, వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. సాధారణ ఖైదీలకు ఇచ్చే వసతులు కూడా నిరాకరించారు. కోర్టు తీర్పు తర్వాతే నాకు సౌకర్యాలు కల్పించారు. నిన్న మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి సమావేశంలో ఆయన ఆరోపణలు. బాబు బ్యాచ్ది దుష్ప్రచారమే, జగన్ పాలనలో సురక్షితం, మద్యం ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మందు సరఫరా చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి ఆరోగ్యంతో చెలగాటమాడేశారు అని తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం. వాస్తవానికి అందుకు పరిస్థితులు కూడా తోడ్పడ్డాయి. ఏం జరిగిందంటే కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ కారణంగా అనేక మందిలో ఉన్న అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా కరోనా బారిన పడినటువంటి వాళ్ళలో చాలా తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాయి. దాంతో ఇదంతా మద్యం సేవించడం వల్ల జరిగింది. ఎక్కువ కేసులు లేక కిడ్నీ కేసులు కానీ, మూత్రపిండాల సమస్యతో పాటు ఇతర సమస్యలు కానీ అన్నీ వెలుగులోకి రాగానే ఇదంతా లిక్కర్ వల్లే, జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేసినటువంటి మద్యం తాగడం వల్లే అన్నట్టుగా విపక్షాలు చిత్రీకరించే ప్రయత్నానికి తోడ్పడింది.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నివేదికలో అలాంటి పరిస్థితి లేదు అని తేలినట్టుగా సాక్షి రాస్తుంది. అప్పట్లో కల్తీ మద్యం జాడే లేదు, అక్రమ కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటి నమోదు కాలేదు, ఏ ఒక్కరూ అస్వస్థతకు గురి కాలేదు, ఎవరూ మరణించలేదు, కల్తీ మద్యం తాగి వేల మంది మృతి చెందారని చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే తేల్చి చెప్పిన కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ నివేదిక. మరి ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డిగూడలో ఒకేసారి పదుల సంఖ్యలో ప్రాణాలు, దాదాపు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు మద్యం సేవించినటువంటి వాళ్ళు. మరి అది ఎవరి వల్ల? అది కల్తీ మద్యం కాదా? పోనీ అది ఇతర నాటుసారా లాంటివి సేవించడం వల్ల కాదా? మరి ఏందో తెలియాలి, కానీ ఒక్కటి కూడా లేదన్నట్టుగా ఎన్సీఆర్బీ రిపోర్ట్లో. ఇక సోషల్ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా అంటే విలవిల్లాడిపోతుంది. సోషల్ మీడియా విషయంలో చాలా ఆందోళనలతో ఉంది. ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉండగా సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా సహాయంతో పలు క్యాంపెయిన్లు కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా కట్టడి చేసేయాలి, సోషల్ మీడియాలో అర్ధసత్యాలు అబద్ధాలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు, సోషల్ మీడియా చాలా శృతి మించిపోయింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తారు. అంటే అధికారంలోకి రాగానే స్వరాలు ఎట్లా సవరించేస్తుంటారో ఇదొక ఉదాహరణగా మనం చూడాల్సి. సోషల్ మీడియా కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ప్రభుత్వం తన విధానాలు మార్చుకుని ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేస్తే చాలు. సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ చేసినా, సోషల్ మీడియా ఆధారంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ప్రజలు హర్షించరు. సోషల్ మీడియా కన్నా ప్రభుత్వం తన పాలనా తీరు మీద దృష్టి పెడితే, తన పాలనలో వైఫల్యాలను సవరించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు అంతకన్నా కావాల్సింది ఉండదు. కాబట్టి సోషల్ మీడియా కట్టడి కోసం లోకేష్ నాయకత్వంలో ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో మళ్ళీ 5 మంత్రులు వేసి, ఈ 5 మంత్రులు సోషల్ మీడియాని ఎట్లా నియంత్రించాలి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా ఎట్లా అడ్డుకోవాలి, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళని ఎట్లా నియంత్రించాలి, వీటన్నిటి ప్రయత్నానికి దిగే ధోరణి అంటే ఏమనాలి? వాస్తవానికి ఈ కాలంలో సోషల్ మీడియాలో నేరుగా తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్ నుంచే అనేక అబద్ధాలు ప్రచారం అయ్యాయి. మనమే పలు వీడియోలు చేసాం. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్లో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారో మనమే వీడియోలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీయే సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పొచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్లోనే అర్ధసత్యాలు ప్రచారం చేయొచ్చు. కానీ ఇంకా ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడినా, ఇంకా ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా అడ్డుకుంటాం అని చెప్పడం అంటే ఏమనాలి? సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే నియంత్రించాలి, అర్ధసత్యాలు ప్రచారం చేస్తే కట్టడి చేయాలి, ఎవరైనా హద్దులు మీరితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. దీన్ని ఎవ్వరు తప్పుపట్టరు. ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలు, ఇప్పటికే ఉన్నటువంటి వివిధ సెక్షన్ల కింద అలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోవచ్చు కూడా, ఎవరు దానికి తప్పుపట్టరు. కానీ ఆ పేరుతో ప్రజల గొంతు నొక్కేద్దాం, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళని అడ్డుకుందాం, వాళ్ళు ఎవరు మాట్లాడకుండా చేసేద్దాం అని ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తే అది సర్కారుకే చేటు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలి. ప్రజల గొంతు నొక్కేద్దాం అనుకుంటే కొన్నాళ్ల పాటు అధికారం అండ చూసి నొక్కగలరు. కానీ జనానికి అవకాశం వచ్చిన తర్వాత తమ అసంతృప్తిని, అసహనాన్ని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఖచ్చితంగా ప్రదర్శిస్తారు. అనేక దేశాల్లో నేరుగా తిరుగుబాట్ల రూపంలో మనం చూడొచ్చు. మన దేశంలో ఓట్ల రూపంలో, మన రాష్ట్రంలో పోలింగ్ బూతుల దగ్గర ప్రజల స్పందన రూపంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి ప్రజల స్వరాలు నొక్కేద్దాం, వాళ్ళు మాట్లాడకుండా చేసేద్దాం, ప్రజాస్వామ్యం పీచ మణిచేద్దాం అని ఈ సోషల్ మీడియా కట్టడి కోసం అంతగా ప్రభుత్వం ఆతృత పడుతున్నటువంటి తీరు మాత్రం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రభ పత్రికలు వచ్చినటువంటి కథనాల్లో అక్రమ వలసలతోనే పెనుముప్పు. మరి వలసలు కట్టడి చేయండి, వలసలు రాకుండా చూడండి, వలసల్ని నియంత్రించండి. 12 ఏళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి వలసలు నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఇంకా ఎవరో వచ్చేసారని ఆందోళన ఎందుకు? 12 ఏళ్ళు అయింది. దుర్గమ్మ సన్నిధిలో దసరా శోభ, ఆ తర్వాత రాబడి పెంపు, ఖర్చు తగ్గింపు ఎలా? ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టిస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు పాలనలో ఆదాయం పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సకాలంలో అందించట్లేదు, సొంత ఆదాయం కూడా పెరగడం లేదు, అప్పుల మీద ఆధారపడాల్సి వస్తుంది, ఖర్చు తడిసి మోపుడవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని మళ్ళా గుల్లాలు పడుతున్నారు. దీని మీద మంత్రుల కమిటీ వేయండి. సోషల్ మీడియా కట్టడి చేసేద్దాం అని వేయడం కన్నా ప్రభుత్వ సంపద సృష్టి ఎలా, మనం ఎన్నికల్లో చెప్పిన మాట నెరవేర్చడం ఎలా అన్న దాని మీద మంత్రుల కమిటీ వేయండి, దానికి పరిష్కారం వెతకండి.
దానికి సరైనటువంటి మార్గాలు చూడండి. జనం హర్షిస్తారు, ఆహ్వానిస్తారు. ఇక ఆ తర్వాత 11,639 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అనుమతి ఇవ్వండి. ప్రభుత్వానికి డీజీపీ సిఫార్సు, గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు. పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా ప్రక్రియ మొదలు కాబోతుంది. భారతీయ బిలియనీర్లు 358 మంది అంటూ ఇక్కడ కథనం చూడొచ్చు. ఇక్కడ లోపల పేజీలో ఉన్నటువంటి 1-2 కథనాలు మనం పరిశీలిస్తే, పచ్చనేత ఆక్రమణలపై బగ్గుమంటున్న కడలిపుత్రులు కాదు, మత్స్యకారులు. వాళ్ళు కడలిపుత్రులు ఎట్లా? అలాంటి పదాలు గంగపుత్రులు, కడలిపుత్రులు ఇవన్నీ తప్పుడు సంకేతాలుగా ఉంటాయి. వాళ్ళు కడలిపుత్రులేం కాదు, మత్స్యకారులు. వాళ్ళకు ఒక సామాజిక తరగతి ఉంది, వాళ్ళకు కులం కూడా ఉంది. సో ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మత్స్యకారులు చాలా తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మత్స్యకారులు భారీ ఆందోళన నిర్వహిస్తున్నారు. మనం చూసాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉప్పాడలో రోడ్డెక్కి మత్స్యకారుల ఆందోళన. హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరపేటలో స్వయంగా మంత్రిని అడ్డుకుని కదలనివ్వకుండా ఆమె ఎంత విజ్ఞప్తి చేసినా నిరసనలతో హోరెత్తించినటువంటి తీరు ఇవన్నీ చూసాం. ఇది బాపట్ల ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మొగ ఆక్రమించేసి, అంటే నీరు సముద్రంలో కలిసే చోట ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించేసి రియల్ ఎస్టేట్కి, అదేవిధంగా రిసార్ట్స్ నిర్మాణానికి పూనుకుంటున్నటువంటి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి నిరసన. ఈ పూర్పాలెం కాలువను పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ నేత బోర్ల వెంకట్రావు, ఈయన ఇదిగో ఈ మొత్తం కాలువ పూర్తి చేసి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ సంపదని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే, నిన్న వేలాది మంది మత్స్యకారులు రోడ్డెక్కి బాపట్లలో మొత్తం అన్ని ప్రాంతాలని స్తంభింపజేసి నిరసన వ్యక్తం చేస్తారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? ఇలాంటి భూ ఆక్రమణలు అడ్డుకుంటుందా? రౌడీలు, భూ ఆక్రమణదారులు, కబ్జాకోర్లు వీళ్ళందరి మీద బుల్లెట్ స్పీడ్తో వెళ్తా, వాళ్ళందరూ అంతు చూస్తా, తాట తీస్తా, తోలు ఒలుస్తా అని చెప్తారు కదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు. మరి ఈ బోర్ల వెంకట్రావుని ఏం చేస్తారు? ఇష్టారాజ్యంగా సముద్రంలోకి నీరు కలవాల్సిన చోట ఆ ప్రాంతాన్ని ఆక్రమించేస్తే ఎంత ముంపు బెడదుంటుంది, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇదేమీ ఆలోచించకుండా రిసార్ట్స్, రియల్ ఎస్టేటు ఇంత యథేచ్ఛగా చెలరేగిపోతుంటే మరి ప్రభుత్వం కళ్ళప్పగించి చూడడం ఏంటి? ఇక ఎన్సీఆర్బీ రిపోర్ట్లో జగన్ హయాంలో లిక్కర్ కల్తీ వల్ల మరణాలు లేవు అని చెప్పినటువంటి రిపోర్ట్ని సాక్షి ప్రచురించింది. ఇక లోద్రాకు కోట్లు, ఖజానాకు తూట్లు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు, ప్రజల సొమ్ము పబ్లిసిటీ పాలన్ అని చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము ప్లేడర్ల పాలు అయిపోతుంది. ప్రభుత్వం సిద్ధార్థ్ లోద్రా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కోట్ల రూపాయలు కట్టబెడుతుంది. చూడండి, ఇక్కడ రాష్ట్ర ఖజానా నుంచి 7 నెలల్లో 4,73,00,000 రూపాయలు. ఒక లాయర్కి 4,73,00,000. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ఎందుకు? ప్రభుత్వం తమ రాజకీయ కక్ష సాధింపు కోసం అనే పేరుతో కొంతమంది మీద కేసులు పెడుతోంది. ఆ కేసులు వాదించడం కోసం అంటూ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ప్లేడర్ని రప్పిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో లాయర్లు లేరా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్వకేట్ జనరల్ నుంచి అనేక మంది ప్రభుత్వ ప్లేడర్లు వీళ్ళెవరూ పనికిరారని ప్రత్యేకంగా సిద్ధార్థ్ లోద్రాన్ని తీసుకొస్తూ ఆయనతో వాదిస్తే మాత్రమే కేసు నెగ్గుతారా? ఎక్కడైనా కేసులో పట్టుంటే, ఆ నేరంలో సరైనటువంటి దర్యాప్తు జరిగి ఆధారాలు సేకరిస్తే సిద్ధార్థ్ లోద్రానే వాదించక్కర్లొద్దు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించినా ఆ కేసు నిలబడుతుంది. అందులో దమ్ము లేనప్పుడు, ఆధారాలు లేనప్పుడు, కేవలం కావాలని కొంతమంది మీద కేసు పెట్టి వేధించాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ కేసు సిద్ధార్థ్ లోద్రా వాదించినా నిలబడదు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించినా నిలబడదు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఒక్కొక్కరుగా బెయిల్ మీద ఎందుకు బయటకు వస్తున్నారు? అందులో దర్యాప్తు చేసినటువంటి సంస్థ ఎందుకని పిల్లి మొగ్గలేస్తుంది? చివరికి 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని చెప్పి దానికి ఆధారాలు చూపించలేక ఎందుకని నానా యాతన పడుతుంది? జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్యనే ఆయన చనిపోయారు అని చెప్పి దానికి ఒరిజినల్ వీడియో ఆధారాలు చూపించాలని కోర్టు అడిగితే ఎందుకని ఇప్పటి వరకు చూపించలేకపోతున్నారు? అంటే ఇట్లా ప్రభుత్వం తగినంత శ్రద్ధ పెట్టకుండా, తగినన్ని ఆధారాలు సేకరించకుండా ఇలాంటి ప్లేడర్లకి సొమ్ములు దారపోస్తే ప్రజల సొమ్ముని ప్లేడర్లకు కట్టబెట్టడం మినహా ఎటువంటి ప్రయోజనం ఉండదు. చూడండి, వేరువేరు జీవోలతో తాజా చెల్లింపుల తీరిది. మొత్తం ఆగస్టు 22వ తారీఖున 55 లక్షలు, సెప్టెంబర్ 25న 11 లక్షలు, సెప్టెంబర్ 26న 27 లక్షలు, సెప్టెంబర్ 26న 11 లక్షలు, అక్టోబర్ 1న 66 లక్షలు, అక్టోబర్ 1న 16 లక్షలు. నిన్న ఒక్కరోజే సుమారుగా 83 లక్షల రూపాయల వరకు ఈ సిద్ధార్థ్ లోద్రాకి ప్రజల సొమ్ము చేరిపోయింది. అంటే ఈయన ఎవరో తెలుసు కదా, సిద్ధార్థ్ లోద్రా చంద్రబాబు తరపున
ఆయన బెయిల్ కోసం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో తెర మీదకి వచ్చినటువంటి ప్లేడర్. అప్పుడే ఈయన వచ్చారు, ఇంకేముంది ఈయన వాదిస్తే చంద్రబాబుకి వెంటనే బెయిల్ వచ్చేస్తుంది అన్నారు. బెయిల్ కాదు కదా, ఆయన 50 రోజులు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. అలాంటి ప్లేడర్ను పట్టుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఎత్తున పెడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇట్లా ప్రజల సొమ్ముని ప్లేడర్లకు పాలు చేయడం ఏ రకంగా సమంజసమో జనమే ఆలోచించాలి. ఇవి ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచే రాత కోత వాత పేరుతో మనం విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.